అందరికీ నమస్కారం అమ్మ. మనం ఈరోజు తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఎస్7 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఎస్7కి సంబంధించినది. ఇవి ఇన్స్ట్రక్షన్స్. సమయం వచ్చేసి 3 hours 15 minutes ఎగ్జామ్ టైం వచ్చేసి. తర్వాత ఇది సెక్షన్ 1. ఇవి సెక్షన్ 1లో ప్రశ్నలు, తర్వాత క్వశ్చన్స్ ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మీరు అడిగిన వీడియోస్ అన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను. ఏమంటే నాకు ఎగ్జామ్స్ కాబట్టి వర్క్ బిజీ చాలా ఎక్కువగా ఉంది. కానీ అట్లాంటి బిజీ షెడ్యూల్లో కూడా మీకోసం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అయితే ట్రై చేస్తాను, చేయడానికి ప్రయత్నం చేస్తాను, ట్రై చేస్తాను. కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను కొద్దిమా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతోనే, కేవలం వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు ఏం కావాలో అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎక్కడ ఏది అవసరం ఉంటుందో అప్పుడు వీడియోని ఆపి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? రాసుకోవచ్చు. వీడియోని ఆపి లేకపోతే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోవచ్చు. అది మీ చాయిస్. నేను అడిగేది ఒకటి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. ఇలాగనే మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయతలు, సహాయ సహకారాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇక్కడ మ్యాప్స్ కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఇదే మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. అక్షరాలు కనపడుకోకుండా ఇబ్బంది పడితే ఇక్కడే. ఇట్లాంటప్పుడే మీరు అక్షరాలు కనిపించాలంటే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? మన ఏకీకరణకు సంబంధించిన పటం చూసినాం కదా, ఇవి క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 3. ఇవి 8 × 4 = 32 మార్క్స్. మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్, మొత్తం 32 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తెలుగు, ఇంగ్లీష్లో ఉంది. తర్వాత ఇది తెలుగు మీడియం వాళ్ళ కోసం తెలుగులో ఉంది. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే మనకు స్టార్ట్ అవుతాయి. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 4. ఇక్కడ క్వశ్చన్కి 8 మార్క్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 × 8 = 40 మార్క్స్. ఇక్కడే 40 మార్క్స్ వచ్చేస్తాయి. పెద్ద క్వశ్చన్స్ బాగా నేర్చుకున్నామంటే మనకు పెద్ద క్వశ్చన్స్లోనే మార్కులు వచ్చేస్తాయి. నాన్న ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ.
ఛాయిస్ ఇచ్చినారు మనకు అవన్నీ రాయొచ్చు, లేకపోతే ఇవన్నీ రాయవచ్చును. మీరు జాగ్రత్తగా ఆపి స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది టేబుల్ ఇచ్చినారు. ఏం స్టేట్స్ ఏమి, మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటకలో స్త్రీలు ఎక్కువ ఉన్నారు, కానీ మధ్యప్రదేశ్లో స్త్రీలు అండ్ పురుషులు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇది ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం. జాతీయ ఉద్యమంలో గాంధీజీ పాత్ర, ప్రాముఖ్యత. ఇక్కడ మ్యాప్ మీరు వస్తే లక్షద్వీప్, కృష్ణానది, బంగాళాఖాతం, రాజస్థాన్ అన్న రాయండి, లేకపోతే అమరావతి, కర్ణాటక, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ రాయండి. కానీ దీంట్లో కొన్ని రాయకూడదు, అట్లా తప్పు అవుతుంది, మొత్తం మార్కులు పోతాయి. నెక్స్ట్ భారతదేశం ప్రపంచపటంలో మధ్యధరా సముద్రం, బెల్జియం, శ్రీలంకన చేయండి మార్కు, లేదా అమెరికా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.